హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారు యూట్యూబ్ ఛానల్. ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా టేస్టీగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు 1/2 కేజీ ఫిష్ తీసుకోవాలి. దీనిని మనం ఫ్రై చేసుకోవడానికి ఈ సైజ్ మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ సైజులో కట్ చేయించుకోవాలి. పీస్ని అనేది ఇలా కట్ చేయించుకోవాలి. మరీ మందంగా కట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు పైన ఉడుకుతుంది కానీ లోపల అలాగే ఉండిపోతుంది. అలాగని పలుచగా కట్ చేయించుకోవద్దు. పలుచగా కట్ చేసుకోవడం వల్ల పీస్ మొత్తం మరీ క్రిస్పీగా అవడం వల్ల మనం తినేటప్పుడు అంత ఇష్టంగా తినరు. ఫిష్ ఫ్రై టేస్టీగా రావాలంటే మనం మసాలా కలుపుకోవడంలోనే ఉంటుంది. దీనికి మసాలా ఎలా కలుపుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తా వీడియోలో. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఫిష్ అనేది కొంచెం పైన క్రిస్పీగా వస్తుంది, అందుకోసమని వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. ఫ్రెష్ కలిపింది వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే ముక్కకు పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది మసాలా. ఇప్పుడు కలుపుకున్న మసాలాను తీసుకొని ముక్కకు పైన కింద లోపల అన్ని వైపులా మంచిగా పెట్టాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని ముక్కలకు ఇలానే పెట్టుకోవాలి మసాలా. మసాలా అన్ని ముక్కలకు పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పెట్టాలి. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలంటే మసాలా అనేది ముక్కలకు మంచిగా పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఫిష్ని 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపు కలుపుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి ఇలా రెండో వైపు కాల్చుకుంటూ ఇలా ఒక 2 నుంచి 3 సార్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ముక్కలు మొత్తం ఫ్రై అయ్యాయి. ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకొని దీని మీద పెట్టడం వల్ల ముక్కకున్న ఆయిల్ అనేది మొత్తం కిందికి జారుతుంది. ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. తినేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ రావాలంటే కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక వీటిని తీసి ప్లేట్లో వేసుకొని మిగిలిన ఫ్రెష్ ముక్కల్ని తీసి దీంట్లో ఫ్రై చేసుకోవడం వల్ల వాటికి కరివేపాకు ఫ్లేవర్ అనేది వస్తుంది.
మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే ఒక్కొక్కటి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం మసాలా కలిపేటప్పుడు కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం ముక్కల్ని ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు ముక్కలకున్న మసాలా ఆయిల్‌లో పోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.